మైత్రి డిజిటల్ మీడియాకి స్వాగతం. తాజా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మైత్రి డిజిటల్ మీడియాకి స్వాగతం. తాజా సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకుండా అంటే మీరు కార్మిక సంఘాలుగా కానీ లేదంటే లెఫ్ట్ పార్టీస్ నాయకులుగా కానీ మీరు కూడా పరోక్షంగా వెనకాల సపోర్ట్ చేసినట్టే కదా యాజమాన్యాలకి. దీని మీద అనవసరమైన వాటికి మీరు సమ్మెలు చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, కానీ ఈ సేఫ్టీకి సంబంధించి ఎందుకు మీరు ఆపట్లేదు? సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకోవాలనే దాంతో వామపక్షాలుగా కానీ వామపక్ష కార్మిక సంఘాలుగా కానీ మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళాం 20 రోజుల క్రితమే. ఎటువంటి భద్రతా ప్రమాణాలని మీరు పాటించడం లేదు, ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ ప్రమాదంలో మానవ వనరులకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం రాబోతా ఉంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి అనేది యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చాం. ప్రతి అంశం మీద ఈరోజు సమ్మె చేయడం అన్నది ప్రధానం కాదు. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సార్, దానికన్నా మించి కార్మికుల లోపల పంపించి 10 మందిని చంపి అన్నది సేఫ్టీ అన్నది ప్రాధాన్యత దానికి ఉంది. దాని మీద తీసుకోమని చెప్పని అనగాలం కానీ నువ్వు రన్నింగ్ ప్లాంట్లో సమ్మె చేసి ప్లాంట్ మూతపడితే మళ్ళీ దాన్ని రన్నింగ్లో తీసుకొని రావడం అంత సులువు కాదు. 10 మంది ప్రాణాలు సార్, అదే టోటల్ షట్ డౌన్, పార్షియల్ షట్ డౌన్ ఉంటుంది. టోటల్ షట్ డౌన్కి వెళ్ళాల్సినటువంటి స్థితికి ఈ ప్లాంట్ వచ్చేసింది. ఏజ్ ఓల్డ్ అయిపోయేటప్పటికి నిర్వహణ ఎక్కువ ఉంది. టోటల్ షట్ డౌన్కి యాజమాన్యం సిద్ధంగా లేదు. అందుకని దానికి డబ్బులు కూడా కావాలి. అది టోటల్ షట్ డౌన్ చేస్తే చాలా ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అది నిజంగా అప్పుడు కానీ టోటల్ షట్ డౌన్ చేస్తే ఆధునీకరణ కూడా దాంతోపాటు జరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకు తగినటువంటి పద్ధతుల్లో నిధులు కేటాయించడంలే ప్రభుత్వాల యొక్క ఒత్తిడే కదా. ఈరోజు కార్మికులు మరణించినటువంటి కార్మికులు ప్రాణాలని నువ్వు ₹1 కోటి అక్కడ పెట్టినా కూడా వెనక్కి తేలేవు. అది సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చి అందరూ మాట్లాడతారు. వచ్చి మేము ఆ కుటుంబాల బాధ లోకేష్ వచ్చాడు. ఇందాక మీకు లోకేష్ గారికి కూడా వాగ్వాదం జరిగింది, ఈ విషయంలో కొంత నడిచింది. మేము ఎందుకు ఈ ప్రమాదం జరిగింది దాని లోతుల్లోకి వెళ్ళండి, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాలంటే ఆయన ఎంతసేపు ఇది రాజకీయం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా? మేము ముందు ఈ దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాము. వాళ్ళకు కొంత సానుభూతి ప్రకటించి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చామన్నది మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తులో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత కల్పిస్తాం, మరిన్ని కుటుంబాలు ఆ పరిస్థితికి ఎదుర్కోకుండా ఉండే స్థితి కల్పిస్తాం ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పే పరిస్థితి. దీని మీద కమిటీని వేసాము. కమిటీ వచ్చి విచారం చేస్తే దానికి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పని అంటున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పన్నది మా భావన. అందుకనే మేము ఆయనతో కొంత వివాదానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.